తమ కాలనీ సమస్యలు వెంటాడుతున్న ఏ ఒక్క నాయకుడు అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగిన కాలనీ ప్రజలు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాలనీ డ్రైనేజీ రోడ్ల సమస్యలు తీరుస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటింటికి తిరిగిన నాయకులు అవసరం తీరాక కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అధికారులకు నాయకులకు అనేక సార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. 7 ఏండ్లుగా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకుంటే 3 కోట్ల పైనే పనుల కోసం డబ్బులు శాంక్షన్ అయ్యాయి, పనులు చేపిస్తాము అంటూ చెప్పి 3 నెలలు అవుతుంది. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. అసలే వర్షాకాలం, భారీ వర్షాలకు కాలనీలోనికి ఇళ్లలోనికి నీరు చేరి డ్రైనేజీ పేరుకుపోయి అనేక వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. తమ కాలనీ లోతట్టులో ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి డ్రైనేజీలను రోడ్లను నిర్మించి ముంపు నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడిస్తామని, అవసరమైతే ప్రజా దర్బార్లో సీఎం రేవంత్ రెడ్డి వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అధికారులు పనిచేయని అధికారులు వెంబడే అధికారులను వెంబడే పని చేయని అధికారులను వెంబడే అధికారుల నిర్లక్ష్య వైఖరి రచించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి రచించాలి. DC down DC down DC down DC down DC down